హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా మనం ఆర్ఆర్సి లెవెల్ 1 ఆర్ఆర్బి అని పడింది ఫ్రెండ్స్. ఆర్ఆర్సి లెవెల్ 1 2022లో జరిగినాయి కదా ఎగ్జామ్స్. అందులో 8వ తేదీ సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ 10 క్వశ్చన్స్ చూద్దాం ఎలా అడిగాడు అనేది. మ్యాక్సిమం పేపర్ అనేది ఈజీ టు మ్యాథ్స్ వరకు అయితే ఈజీ టు మోడరేటే ఉంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 6 years ago, the average age of L and M was 39 years and the average of the present age of L and M is 54 years. What will be the age of N 5 years from now? ఇదేమి ఇచ్చాడు? యావరేజ్ ఏజ్ ఆఫ్ 39. L ప్లస్ M వచ్చేసి 39 years యావరేజ్ ఏజ్ వచ్చేసి. యావరేజ్ ఏజ్ L ప్లస్ M ఎంత? L ప్లస్ M ఈక్వల్ టు 39 into 2 78. ఇక్కడ ఇచ్చాడు కదా 6 years అగో అనేది, ఇది 39 అనేది. ఇప్పుడు దీన్ని మనం ప్లస్ చేసుకోవాలి. ప్లస్ 12 ఈక్వల్ టు 80. ఓకే, ఇప్పుడు ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ వీళ్ళు ముగ్గురు యావరేజ్ ఏజ్ వచ్చేసి 54. చూసుకోండి, 54 అంటే ఆన్సర్ 162. ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్. నేను డైరెక్ట్ బై 2 ఇవ్వకుండా డైరెక్ట్ ఇంటూ మల్టిప్లై చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు 162 కదా. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎన్ ఏజ్ అడిగాడు. ఎల్ ప్లస్ ఎం ఏజ్ వచ్చేసి మనకు తెలిసిపోయింది ఎంత అనేది. దీనిలో -80 తీసేయండి. -80 ఈక్వల్ టు 82. ఓకే, ఇప్పుడు ఎన్ ఏజ్ వచ్చేసి 5 ఏళ్ల తర్వాత ఎంత అవుతుంది? 82 మైనస్ సారీ ఇక్కడ మిస్టేక్ పడింది. 78 ప్లస్ 12 ఎంత? 90 ఫ్రెండ్స్. 90 పోతే 162లో 90 పోతే 72. 72 ప్లస్ 5 77. ఓకే, అర్థమైందా? ఏం లేదు, ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏం చేయాలంటే, ఇక్కడ 6 years అగో అన్నాడు కాబట్టి ఫస్ట్ వీళ్ళిద్దరి ఇక్కడ ఎం కానీ ముగ్గురు ఇచ్చిన నలుగురు ఇచ్చిన ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటూ దీన్ని ఒకటి, తర్వాత దీనికి వీళ్ళు ఎంతమంది ఉన్నారో దీని ఇంటూ దీన్ని ఒకటి, దీని ప్లస్ యాడ్ చేయాలి. ఇప్పుడు 2 into 39 78 ప్లస్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 into 6 అంటే 12. 78 ప్లస్ 12 90. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ యావరేజ్ ఇచ్చాడు కాబట్టి ముగ్గురు ఇచ్చాడు, ముగ్గురు ఇంటూ 3 54 ఇంటూ 3 162. దానిలో మైనస్ చేస్తే వాళ్ళు ఏ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అప్రాక్సిమేషన్ వాల్యూ 4.99 ప్లస్ 0.99 ప్లస్ మైనస్ 4.01 ఇంటూ 2 ప్లస్ 4.01 ఇంటూ 2 ప్లస్ 3.59. దీన్ని 5 తీసుకుంటున్నాం. ప్లస్ 1 మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ 6. 5 ప్లస్ 6 1 ఎంత? 4 ఇంటూ 10 ఎంత? 8 మైనస్ 5 ప్లస్ 6 ప్లస్ 6 12 మైనస్ 8 4. 4 is the right answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 children making cards for people at an old age home that take 12 minutes, 18 minutes and 20 minutes respectively to complete a card. If they start making the cards at the same time, after how many minutes will they again start a new card together? ఇదేమిచ్చాడు? ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ లో కార్డ్స్ ఆట ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఆడేటప్పుడు ఒక్కొక్కరు 12 నిమిషాలు, 18 నిమిషాలు, 20 నిమిషాలు తీసుకుంటే వాళ్ళు ఒక్కొక్క కార్డుకి కంప్లీట్ చేయడానికి, అది వాళ్ళందరూ ఒకేసారి స్టార్ట్ చేస్తే టైం ఎంత లోపల ఇంకొక కొత్తగా స్టార్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది?
ఈ సెషన్ ఏం చేసి ఇంకొక సెషన్ స్టార్ట్ చేయడానికి ఎంత పడుతుంది అని అడిగాడు. ఓకే చూడండి 12, 18, 20 ఎల్సిఎం ఎంత? 12, 18, 20 ఎల్సిఎం వచ్చేసి 180 ఫ్రెండ్స్. 12 టేబుల్లో 180 పోతుంది, 18 టేబుల్లో పోతుంది, 20 టేబుల్లో పోతుంది కాబట్టి ఎల్సిఎం వచ్చేసి 180 మినిట్స్. ఆన్సర్ కూడా 180 మినిట్స్. ఓకే కావాలంటే వేయండి. 2 6 జా, 2 9 జా, 2 10 జా, 2 3 జా, 2 9 జా, 2 5 జా. ఓకే ఏ ఎల్సిఎం తీసుకున్నా మనకు ఆన్సర్ అనేది 180 మినిట్స్ వస్తుంది, 180 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 180 మినిట్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Gopal went to the bank to withdraw 4,000 rupees. He asked cashier to give cash in 50s and 100s notes only. Gopal got 50 notes in all. How many 50 notes did he receive? Gopal అనేవాడు బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి 4,000 రూపాయలు తీసుకోవాలనుకున్నప్పుడు క్యాషియర్ ఏమడిగాడంటే 50 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు రెండు కలిపి ఇవ్వమని అడిగాడు. కానీ గోపాల్కి అందినవి మొత్తం 50 నోట్లే. మొత్తం 50 నోట్స్ ఎన్ని? ఇడేమిచ్చాడు 50x + 100y. చూడండి దీని సింపుల్ చాలా సింపుల్ ఇది ఈ క్వశ్చన్ అనేది. 50 ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు, ఎక్స్ 100s కూడా మనకి ఎన్ని ఉన్నాయో తెలియదు, y ఈక్వల్ టోటల్ అమౌంట్ వచ్చేసి 4,000. ఓకే ఇప్పుడు మనం 15 నేను ఎల్సిఎం 15 కామన్ తీస్తున్నాం. x + 2y of 50 equal to 4,000. x plus 2y equal to 80. ఓకే ఇది ఈక్వేషన్ 1 వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ ఏది? అతనికి వచ్చింది మొత్తం ఎన్ని? మొత్తం 50 నోట్లు వచ్చాయి. x plus y equal to 50. ఈ రెండు ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేయండి, యాడ్ చేయండి, సబ్మిట్ చేయండి. యాడింగ్ సబ్ 1 and 2. ఓకే x plus 2y equal to 80, x plus y equal to 50, minus x minus cancel, 2y లో y పోతే y, 1 పోతే y, 80 లో 50 పోతే 30. y వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 30. x plus 30 equal to 50. x equal to 20. 20 is the right answer. 20 50 notes ఉంటాయి ఫ్రెండ్స్. x వాల్యూ అనేది 50. ఓకే 20. నెక్స్ట్ క్వశ్చన్. If the angles 3x minus y and 80 degrees minus whole degree and 80 degrees form a pair of supplementary angles, then the value of x is. ఇదేమి ఇచ్చాడు? ఎనీ 2 యాంగిల్స్ యాడ్ అయితే ఈక్వల్ టు 180 డిగ్రీస్ కావాలి. అప్పుడే మనం దాన్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అదే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఈతలు కానీ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే దాన్ని మనం కాంప్లిమెంటరీ అంటాము. ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే 180 సప్లిమెంటరీ అంటాం. వీడు ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 3x minus y plus 80 equal to 180. ఓకే ఇప్పుడు 80 minus 5 ఎంత? 75. 180 లో 75 పోతే 105. ఏది? 3x వాల్యూ. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? x వాల్యూ ఒక్కటి కనుక్కోమన్నాడు. x వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 35 డిగ్రీస్. ఓకే అర్థమైందా ఫ్రెండ్స్? మనకి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, కాంప్లిమెంటరీ అంటే 90 డిగ్రీస్కి ఈక్వల్ కావాలి, అదే సప్లిమెంటరీ అయితే 180 డిగ్రీస్ ఈక్వల్ కావాలి.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The circumference of base of a solid circular cylinder is 136.4 centimeter and its height is 50 centimeter. What is the volume of the cylinder? It is circumference of the solid right circular cylinder 2 L R equal to 136.4. Sorry friends, sorry. 2 pi r 2 1 ja 268.2 ja 22 r by 7 equal to 68.2. 11 2 ja 11 6.1 ja 2 1 ja 2 3 6.2 friends, 3.1 ja r equal to 21.7. మనకి సర్కంఫరెన్స్ ఫార్ములా తెలుసు కదా, 2 pi r. ఇడేమి ఇచ్చాడు, సిలిండర్ ఇచ్చాడు. ఒక సిలిండర్ లో ఈ బేస్ సర్కంఫరెన్స్ వాల్యూ వచ్చేసి 136.4 సెంటీమీటర్ అండ్ ఇట్స్ హైట్ వచ్చేసి 50 సెంటీమీటర్స్. వాల్యూ ఇప్పుడు ఏం అడిగాడు, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఎంత, పై ఆర్ స్క్వేర్ హెచ్. 22/7 ఇంటూ 21.7 ఇంటూ 21.7 ఇంటూ 50. ఓకే, 7 1 ja 7, 3.1 ja 50 ఇంటూ 22 ఎంత, 1100. 11 ఇంటూ 31 ఇంటూ 217. ఆన్సర్ ఎంత వస్తుంది చేయండి. 11 31 ఎంత, 341 ఇంటూ 217. 7 1 ja 7, 7 4 ja 28, 7 3 ja 21, 23, 1 4 1 3 4 1 6 82. Seven 9 3 4 7 9 10 13 7 7 3 9 7. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A hollow spherical cell is made of metal of density 6 kg per cubic centimeter. Its internal and external radii are 8 centimeter and 9 centimeter respectively. What is the weight of this cell? ఇడేమి ఇచ్చాడు, వెయిట్ ఆఫ్ ది సెల్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఎక్స్టర్నల్ రేడియో ఇంటర్నల్ రేడియో ఇచ్చాడు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రేడియస్ మనకి ఫార్ములా తెలుసు కదా, స్పెరికల్ ఫార్ములా తెలుసు. ఎంత ఫ్రెండ్స్, స్పియర్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత, 4/3 22/7 ఇంటూ ఇడేమి ఇచ్చాడు, మైనస్ వాల్యూ 9 క్యూబ్ ఎంత, 729 మైనస్ 8 క్యూబ్ 512 ఇంటూ 6. దీన్ని సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని సాల్వ్ చేసి మీకు ఆన్సర్ అనేది 5.456. ఇదే ఏం లేదు, మీరు ఇప్పుడు ఏం చేస్తారు, దీనికి మల్టిప్లై చేస్తారు, అన్ని వలుస్తారు. దీన్ని మైనస్ చేయండి, 512 729 నుంచి 512 తీసేయండి, ఆన్సర్ 217 వస్తుంది. ఇప్పుడు 7 1 ja
7 31 జా 3 1 జా 3 2 జా. ఇప్పుడు దీన్ని ఇంటూ చేయండి, వస్తుంది ఆన్సర్ అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ కెన్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 14 hours. He covers the first 1/3 of the distance at the rate of 40 km/h and the remaining distance at the rate of 60 km/h. ఇదేమి ఇచ్చాడు, 1/3 డిస్టెన్స్ వచ్చేసి 40 km/h అంటే x/120 ప్లస్ ఇంకా 2/3 స్పీడ్ ఉంటుంది కదా, 2x/180 ఈక్వల్ టు 14. ఓకే, ఇది మెథడ్ మనకి. చూడండి, 120కి 180కి 360, ఎల్సిఎం ఎంత ఫ్రెండ్స్, 360. 120లో 3 టైమ్స్ అవుతుంది ప్లస్ 180లో 2 టైమ్స్ అవుతుంది, 4x ఈక్వల్ టు 14. దీన్ని ప్లస్ చేస్తే 7 7 1 జా 7 2 జా 360 ఇంటూ 2 ఎంత, 720. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 2 ప్లస్ 2 డివైడెడ్ బై ఆఫ్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ 2 ప్లస్ 2 డివైడెడ్ బై బ్రాకెట్ ఆఫ్ 2 ప్లస్ 1/3 ఆఫ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈ వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కోండి. 3 2 6 6 ప్లస్ 7 6 ప్లస్ 1 7/3. 2 ఇంటూ 6/7, ఇది 2 డివైడెడ్ బై 7/3ని మల్టిప్లై విధంగా రాసుకుంటే 2 ఇంటూ 3/7 6/7 ప్లస్ 2 7 2 జా 14 20/7 20/7 2 డివైడ్ బై ఇది సేమ్, ఇది కూడా ఇది పైకి వస్తుంది, ఇది కిందకి వస్తుంది. 2 1 జా 2 10 జా 7/10 ప్లస్ 2 10 2 జా 20 27/10 ప్లస్ 2 మొత్తం వచ్చేసి 47/10 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ ట్వైస్ ద బి ఈస్ 42 years. A ప్లస్ 2b equal to 42. When 2 times of A is added to the 3 times of B, the result is 69 years. 2 times of A plus 3 times of B added to 3 times of B equal to 69. దీన్ని ఇప్పుడు ఈక్వల్ చేసుకోండి, ఇంటూ 3 ఇంటూ 2 3a plus 6b equal to 126. okay, 4a plus 6b equal to 138 minus ఇది క్యాన్సల్. 3లో 4 పోతే ఎంత, మైనస్ ఏ. 126లో 138 పోతే -12 మైనస్ గాట్ క్యాన్సల్. ఏ ఈక్వల్ టు 12 years. 12 వచ్చింది వాల్యూ వచ్చేసి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ ఇప్పుడు ఏమి వేయాలి, ఏ వాల్యూలో 12 సబ్మిట్ చేయండి. 12 ప్లస్ 2b ఈక్వల్ టు 42. 42లో 12 పోతే ఎంత, బి. 2b ఈక్వల్ టు 30. ఓకే, బి వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 15.
బి వాల్యూ వచ్చేసి 15, ఏ వాల్యూ వచ్చేసి ఏజ్ వచ్చేసి 12, బి ఏజ్ వచ్చేసి 15. ఇప్పుడు టోటల్ సమ్ చేయమన్నాడు. ఇద్దరు సమ్ చేస్తే ఎంత ఫ్రెండ్స్? 27 ఇయర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.